ఆమె ఓ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు. ఆమె బోధనా పద్ధతులు చూసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా అభినందించారు. ఆమె బోధనా పద్ధతి నేటి తరం విద్యార్థుల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాయట. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆ ఉపాధ్యాయురాలు చేస్తున్న కృషిని నెటిజన్లు, జిల్లావాసులు కొనియాడుతున్నారు. ఎవరా ఉపాధ్యాయురాలు? ఏమా జిల్లా? ఆమె చేస్తున్న బోధన పద్ధతి ఏంటి? ప్రస్తుత కాలంలో పాఠశాలల్లో, పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉపాధ్యాయులు చెబుతున్నారు. దానినే పదే పదే వల్లవేయించడం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా బూటుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారి విద్యాబోధనలో విభిన్న శైలి ఎంచుకున్నారు. వల్లి వేసే పద్ధతికి స్వస్తి పలికారు. సృజనాత్మకతకు పెద్దపీట వేసి విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు. హెచ్ఎం అరుణకుమారి బొమ్మలు, పాఠాంశాలకు సంబంధించి షార్ట్ ఫిలిమ్స్ రూపంలో వర్క్ మోడల్స్ ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ పద్ధతిలో పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారు. ఇలాగా మనకి చంద్రుడు పూర్తిగా కనిపించిన దాన్ని ఏమంటారు? అమావాస్య. అమావాస్య నుంచి మనకి ఏ విధంగా తిథులు అనేవి ఏర్పడతాయో చూద్దాం. చూడండి, పాడ్యమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? వచ్చిందా? పౌర్ణమి ఏమొచ్చింది? ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచడం, అలాగే ఉన్న విద్యార్థుల చదువుపై మరింత ఆసక్తి కలిగేలా విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థుల్లోని ఊహాశక్తిని, విమర్శనాత్మక ఆలోచనను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచేలా నిత్యం బోధన చేస్తున్నారు. చదువు అంటే కేవలం బట్టి పద్ధతిని కాకుండా కొత్త ఆలోచనలను, ఆవిష్కరణను ప్రోత్సహించడమే సృజనాత్మకత విద్యా విధానం లక్ష్యంగా సాగుతున్నారు. మాకు ఈ టీచర్ వచ్చినప్పటి నుంచి ఆటలతో పాటలతో బొమ్మలు చేపిస్తూ మమ్మల్ని బాగా చూసుకుంటూ మమ్మల్ని అక్కలాగా అమ్మలాగా చూస్తూ మాకు అన్ని చేపిస్తూ మాకు ఈ పాఠంలో అర్థం కాకపోతే మాకు అవి బాగా చెప్తూ మమ్మల్ని వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళి మమ్మల్ని వేషాలు వేయించి మాతో డైలాగులన్నీ చెప్పిస్తారు. అప్పటి నుంచి మాకు బాగా చదివిపిస్తూ మాకు అన్నీ చేపిస్తూ బాగా చూసుకుంటున్నారు. విద్యార్థులు బయటకు వెళ్లినా నాలెడ్జ్ మరింత పెరిగేలా వారి ఆలోచన ధోరణి మారేలా చేస్తున్నారు. వర్ణమాల నుంచి ఆంగ్ల వ్యాకరణం, గణిత ప్రక్రియలు, మానవ శరీరంలో భాగాలు, పర్యావరణం, రాజధానులు వంటివి బొమ్మలు చూపుతూ వివరిస్తున్నారు. ఈ విధానం చూసి ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా అభినందించారు. అరుణకుమారి పనితీరుకు మంత్రి లోకేష్ ఫిదా అయిపోయారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యానికి మీరంతా ఆదర్శప్రాయులంటూ ఎక్స్ ఖాతాలో అభిప్రాయపడ్డారు. 2002లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన అరుణకుమారి ఎక్కడ పనిచేసినా తన మార్పు చూపిస్తున్నారు. మాకు ఈ మేడం వచ్చిన నుంచి పాటల ద్వారా, ఆటల ద్వారా చెప్తున్నారు. అంటే పాఠాలు చెప్తున్నారు. మాతోనే మేడం మాలాగే యూనిఫామ్ వేసుకొని వస్తున్నారు. పాఠాలో ఏముంటే ఆ పదం అడిగితే మాకు అది చెప్తున్నారు, అర్థమైనట్టు చెప్తున్నారు. మా దగ్గరే కూర్చుంటారు. మాకు అప్పుడు పురాకాలంలో తోలుబొమ్మలు ఉండేవి కదా, మాకు తోలుబొమ్మలు కూడా చేసి చూపించారు. అలాగా మాకు ఆటల ద్వారా కల్చర్ యాక్టివిటీస్ ఎక్కువ చేయించేవారు మేడం మాకు. అంటే మాకు పండగలు వచ్చాయనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేషం ఇచ్చేవారు. నాకు ఝాన్సీ లక్ష్మీబాయి, సోదమ్మ, సావిత్రిబాయి పూలే. ఇద్దరు పిల్లలు పాఠశాల స్కూల్లో చదువుతున్నారు. ఈ టీఎల్ఎం అని ఈ బొమ్మల ద్వారా, ఈ ఆటల ద్వారా, పాటల ద్వారా మేడం గారు ఇలా చేస్తున్నారంటే ఏంటి అసలు, ఈవిడ ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు పిల్లలకి ఇలా అర్థమవుతుందా అనేసని మేము కొత్తలో అనుకునే వాళ్ళమే. ఆ తర్వాత పిల్లలు కూడా అడిగితే, అమ్మ మాకు మేడం గారు చాలా బాగా చెప్తున్నారమ్మా, బాగా ఆటల ద్వారా, పాటల ద్వారా మాకు చాలా నీట్గా చెప్తున్నారు, మాకు సులభంగా అర్థమవుతుందమ్మా అనేసి అనేవారు. సరే అయితే ఒకసారి చెప్పండి అనేసి అంటే, ప్రజెంట్ నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ పిల్లలు చాలా బాగా చెప్తుండేవారు.
చక్కగా చదువుకుంటున్నారు కూడా. మేడం వచ్చిన తర్వాత కూడా ఇవి ఈ విధంగా ఉంటాయా, అయితే మేడం గారు మాకు వచ్చి చాలా మేలు చేశారు, ఎప్పటికి కూడా ఈవిడ ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆవిడకి ఎప్పుడు కూడా మేము సపోర్ట్గా మేము మా ఊరి వాళ్ళందరమే ఉంటామని. 2021లో రాష్ట్ర స్థాయి గ్రామీణ ఉత్తమ ఉపాధ్యాయులుగా అరుణకుమారి ఎంపికై తన ఊరు బడి పురస్కారాన్ని అందుకున్నారు. 2022లో సావిత్రిబాయి పూలే ఎక్సలెన్స్, అబ్దుల్ కలాం ఇండియన్ గ్లోరీ అవార్డులను సొంతం చేసుకున్నారు. 2025 సంవత్సరానికి గాను గతేడాది రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పురస్కారం అందుకున్నారు. తన సొంత ఖర్చులతో పాఠశాల ఆవరణ అందంగా తయారు చేస్తున్నారు. జాయినింగ్ అయిన కానించి పిల్లలకి లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో విద్యను అందిస్తున్నాను. ఆ విద్యను అందించడం ద్వారా ఆ పిల్లలకి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ చేయడం వలన నేను అది సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాను. ఆ పెట్టడం వలన మా సమగ్ర శిక్ష వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని కొలాబరేట్ చేస్తుంటారు. వాటిని కొలాబరేట్ చేసి పోస్ట్ చేయడం వల్ల నారా లోకేష్ గారు పోస్ట్ చేశారు. దాన్ని చూసి ట్వీట్ చేశారు సార్. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారా మాకు అభినందన రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు నాకు మరింత బాధ్యత పెరిగింది. ఇంకా బాధ్యత పెరిగి ఇంకా పిల్లలకి ఇంకేం చేయాలి, ఇంకేం చేస్తే ఇంకా మంచిగా మనం తయారు చేయొచ్చు అనే నిత్యం కూడా శ్రమిస్తూ ఉంటున్నాను సార్. నిజంగా ఈ అదృష్టం నాకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే నేను చేస్తున్న పని ఏంటంటే లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ తోటి పిల్లలకి మనకు నిత్యం దొరికే రాళ్ళ పిక్కలు, చింతపిక్కలు, ఇలాగా ఆకులు, వీటితోటి ఏం చేస్తానంటే విద్యను వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి ఇస్తూ ఉంటాను. వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ ఇంటి దగ్గర కూడా చేసుకొని వస్తుంటారు. పేరెంట్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారండి. గవర్నమెంట్ స్కూల్ అంటే అందరికీ చులకననే భావన పోవాలంటే ఇటువంటి పాఠశాలలు అవసరమని విద్యావేత్తలు అంటున్నారు. పిల్లలకు పాత పద్ధతిలో వల్లవేసే పద్ధతి మారి వారికి అర్థమయ్యే రీతిలో చెబితే గవర్నమెంట్ పాఠశాలలు మరలా పూర్వ వైభవం రాక మానదని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ కథనం చూసి మిగతా పాఠశాలల్లో కూడా బోధనా పద్ధతి మారుతుందని ఆశిద్దాం.